తమ తమ మంత్రిత్వ శాఖల్లో జరిగిన ప్రమాదాలకు కానీ లేదా వచ్చిన అవినీతి ఆరోపణలకు కానీ లేదా వైఫల్యాలకు సంబంధించి గతంలో అనేక మంది కేంద్ర మంత్రులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందులో ప్రధానమైన మనం తీసుకుంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు 1956లోనే ఆయన రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడులోని అరియల్లూరు వద్ద రైలు యాక్సిడెంట్ జరిగింది. దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఇప్పటికీ కూడా దాని గురించి ప్రజలు అనుకుంటున్నారు, అంటే నైతిక విలువలు ఉన్న నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి అని. ఆయన రాజీనామా చేసేంత మాత్రాన ఆయన రాజకీయ జీవితం సమాప్తం కాలేదు. ఆయన దేశ ప్రధాని అయ్యారు. ఇక రెండవది 1958లో ఆనాటి కేంద్ర ఆర్థిక మంత్రి టిటి కృష్ణమాచారి గారు ముంద్రా కుంభకోణంలో అవినీతి ఆరోపణలు వస్తే ఆ శాఖలో దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి పదవికి 1958లో. 1962లో భారత్ చైనా యుద్ధం సందర్భంగా జరిగిన వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆనాటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి వికే కృష్ణమేనన్ 1962లోనే రాజీనామా చేశారు. ఇక 1987లో ఆనాటి రక్షణ శాఖ మంత్రి విపి సింగ్ గారు రక్షణ శాఖలో వచ్చిన అవినీతి ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. తర్వాత ఆయన భారత ప్రధాని కూడా అయ్యారు. 2008లో ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి శివరాజ్ పాటిల్ ముంబై ఉగ్రవాద దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2013లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ అవినీతి ఆరోపణలు తన శాఖలో వస్తే దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. 2013లో బొగ్గు కుంభకోణానికి సంబంధించి అవినీతి ఆరోపణలు వస్తే ఆనాటి న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్ రాజీనామా చేశారు. 2021లో కోవిడ్ సందర్భంగా సమర్థవంతంగా నిర్వహించలేదని ఆరోపణలు వస్తే ఆనాటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ 2021లో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఈ విధంగా అనేక సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా నీట్ పరీక్షకు సంబంధించి ఆ లీకేజీ అది వాస్తవం, పరీక్ష రద్దయింది వాస్తవం, మళ్ళా పరీక్ష నిర్వహించారు. కాబట్టి దీనివలన అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడినారు, కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకుంది, ఇవి వాస్తవాలు. కాబట్టి ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయనే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడం శ్రేయస్కరం. ఎప్పుడో చేసి ఉండాలి, కనీసం ఇప్పుడైనా చేయాలి. ఆయన చేయకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన క్యాబినెట్ నుండి ఆయన తప్పించాలి. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయడమా లేదా ప్రధాని తొలగించడమా ఏదో ఒకటి త్వరలో చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది.